భారతం రష్యా ఆయిల్ ఫ్రెండ్షిప్కి బ్రేక్. ఆయిల్ తెప్పించలేదు అనే రిలయన్స్. అమెరికా భయమా లేకుంటే ఎకనామిక్ లెక్కాచారమా? ఫ్రెండ్కి మోసం చేసిన భారతం ఫ్రెండ్స్ రిలయన్స్ దిఢీర్గా రష్యా నుండి ఆయిల్ తెప్పించేదని నిలిపించింది. ఈ ఒకే ఒక నిర్ధారము ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ని షేక్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ భారతంకి వస్తున్న అర్థం కర్ధము ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుండేది ఒకే ఒక కంపెనీ, రిలయన్స్ ఆయిల్ కంపెనీ. ఇట్లున్నప్పుడు సడన్గా రిలయన్స్ స్టెప్ బ్యాక్ అయిండేది, అంటే ఎనికిపోయిండేది భారతమే స్టెప్ బ్యాక్ చేసినట్ల మహత్వం వస్తూ ఉంది. ఇంటర్నేషనల్ మీడియా, జియో పాలిటిక్ ఎక్స్పర్ట్స్, ఎనర్జీ అనలిస్ట్ ఇట్లా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. అట్లయితే భారతము ట్రేడ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ రష్యాకి మిత్రద్రోహం చేసిన ఈ డిసిషన్ ఎన్నిక అమెరికా ప్రెసిడెంటే మాకు ప్రెషరైజ్ చేసేలా చేసిన అట్లయితే భారతం చేసిండేది ఇంటెలిజెంట్ ఎకనామిక్ లెక్కాచారమా? ఈ డిసిషన్ ఏంటి భారతంకి అయ్యే అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్ ఇవన్నీ వాటిని క్లియర్ గా చూస్తాము. ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీన్ని కంప్లీట్ గా స్టార్టింగ్ నుండి ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేసుకొని చూడండి. రష్యన్స్ ఆయిల్ ని తెప్పించలేదు, డోర్ క్లోజ్ చేసిన అంబానీ. ఫ్రెండ్స్, రిలయన్స్ తన జామ్నగర్లో ఉండే రిఫైనరీకి రష్యన్ ఆయిల్ ని తెప్పించేదాన్ని క్లోజ్ చేసింది. నవంబర్ 20వ తారీఖు నుండి యాదే తర రష్యన్ ఆయిల్ మన సంస్కరణ ఘటకానికి ఎంట్రీ అయ్యలేదో, డిసెంబర్ 1వ తారీఖు నుండి యాదే దేశానికి ఈ రష్యన్ ఆయిల్ సంస్కరణ చేసిండేది ఎక్స్పోర్ట్ అయ్యలేదు అంటే చెప్తా ఉన్నారు. కేవలం ప్రీ కమిటెడ్ అంటే దీనికింత మొదలే ఒప్పందమైన కమిట్మెంట్స్ మాత్రమే రష్యా తైలం పోతుంది. అదర్వైజ్ కొత్తగా యాదే తర రష్యన్ ఆయిల్ ని సేవించలేదు అంటే క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీ క్లోజ్ చేసినా కొంచెం రష్యన్ తైలం మాత్రం ఉడవచ్చు. అలాంటి ఆయిల్ ని మన ఎక్స్పోర్ట్ ఎస్సీసీలోన సంస్కరణమే చేసలేదు. దాని బదులుకి డొమెస్టిక్ ఏరియా అంటే భారతంలో తయారయ్యే పెట్రోల్ డీజిల్ కి యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. దీని ముఖాంతరంగా యాదే కారణానికి విదేశాలకి పంపించలేదని కమిట్ అయినారు. ఇది ఎలాగా ఉంది అంటే వెజ్ నాన్ వెజ్ ఉండే రోడ్ సైడ్ అంగడిలోన అంగడి వాళ్ళు నాన్ వెజ్ చేసేదానికి యూజ్ చేసిన ఒక డ్రాప్ ఆయిల్ ని కూడాను వెజ్ కి యూజ్ చేసలేదు అని వెజ్ మాత్రమే తినే వాళ్ళకి ప్రామిస్ చేస్తారు కదా, అలాగా రిలయన్స్ కంపెనీ యూరోప్ మళ్ళా పాశ్చాత్య దేశాలకి ఆశ్వాసన ఇచ్చింది. ఈ ముఖాంతరంగా చూస్తే ట్రంపే గెలిచినట్లా కనబడతా ఉంది. ఫ్రెండ్స్ కి మోసం చేసిన భారతం. ఫ్రెండ్స్, ఇక్కడ రష్యన్ ఆయిల్ ని ఖరీదు చేసేదని నిలిపింది రిలయన్స్, కానీ ఇక్కడ భారతమే నిలిపించినట్ల విశ్లేషణ చేయడానికి కారణం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ రిలయన్స్ భారతంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యూనిట్. రష్యా నుండి భారతానికి వస్తుండ ఆయిల్ లోనే మేజర్ గా 40 to 50% ఇక్కడ రిలయన్స్ పర్చేస్ చేస్తా ఉండే. భారతానికి సుమారు 18 లక్షలు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే అవుట్లోనే 5 నుండి 8 లక్షల బ్యారెల్స్ జస్ట్ రిలయన్స్ తెప్పించుకుంటా ఉండే. 2020 టైంలో అంతా సుమారు 75% ఆయిల్ రష్యా నుండి తెప్పించుకుంటా ఉండే. ఇప్పుడు ఇలాంటి కంపెనీ ఇంపోర్ట్ ని నిలిపించినప్పుడు నార్మల్ గానే భారతం మీదే డౌట్ వస్తుంది. అట్లంతా భారతం కంప్లీట్ గా తీసుకునేది నిలిపలేదు. గవర్నమెంట్ రన్ చేస్తుండే ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ వీళ్ళంతా ఇప్పుడు కూడాను రష్యన్ ఆయిల్ ని తెప్పించుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళ ప్రమాణం కూడాను ఇక్కడ కమ్మి అవుతా వస్తుంది. జస్ట్ ఒక ఏడాది ఎన్నికే 6 గవర్నమెంట్ రిఫైనరీ కంపెనీస్ చేరుకొని సుమారు 8 నుండి 10 లక్షల బ్యారెల్స్ ఆయిల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉండ్రి. కానీ ఇప్పుడు దాని ప్రమాణము సుమారు 5 లక్షల బ్యారెల్స్ కి డౌన్ అయింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు భారతము తన పాలసీ నుండి ఎన్నిక జరిగింది క్లియర్ గా కనబడుతుంది. దీనివల్ల భారతము క్లోజ్ ఫ్రెండ్ రష్యాకి మోసం చేసిన ఈ ట్రంప్ ప్రెషర్ కి ఎదుర్కొని పుటిన్ కి మోసం చేసిన మోదీ అనే పేరుతోనూ వస్తా ఉంది. ఎలాంటే ఇక్కడ రష్యా యుద్ధం కానీ నేచర్ డిజాస్టర్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడాను రష్యా భారతానికి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇన్ఫాక్ట్ భారతము అమెరికా దిక్కు పోవాలా లేకుంటే రష్యా దిక్కు పోవాలా అంటే ఆలోచించేసిన దినాలు కూడాను ఉండవు. కానీ రష్యా అమెరికా లేకుంటే భారతము లేకుంటే పాకిస్తాన్ అంటే భారతము అంటే వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను రష్యా భారత్నే సపోర్ట్ చేస్తా వచ్చింది. ఎక్సెప్ట్ చైనా. రష్యా మనకెంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అంతే ఇంపార్టెంట్ చైనా కూడాను ఇస్తా ఉంది. చైనా ఒకటి ఎక్సెప్షన్. చైనా ఇంకొకటి ఉత్తర కొరియా. ఈ రెండోటిని ఇడిస్తే భారతానికి ఎక్కువగా మహత్వాన్ని రష్యా ఎప్పుడూ ఇస్తా ఉంది. అలాంటి ఫ్రెండ్ యుద్ధంలో ఉన్నప్పుడు ఇడీ ప్రపంచమే రష్యాని బ్యాన్ చేసినప్పుడు మనము కూడాను రష్యా నుండి ఆయిల్ తీసుకోకుంటే పుటిన్ కి ప్రాబ్లం అయ్యేలేదా? నడు నీళ్ళలోన రష్యాని చెయ్యిడిచినట్లు అయ్యేలేదా? ట్రంప్ ప్రెషర్ కి మోదీ ఎదుర్కొన్నా అనే సన్నివేశము క్వశ్చన్ వచ్చే వస్తుంది. అమెరికా ఒత్తడుమా, మార్కెట్ లెక్కాచారమా? ఇన్నోటి క్వశ్చన్స్ రైజ్ అయ్యడానికి ముఖ్య కారణము భారతము రష్యా నుండి ఆయిల్ తీసుకునే సందర్భము, టైమింగ్. బైడెన్ కాలం నుండినో భారతము రష్యా నుండి ఆయిల్ తీసుకుంటుంటే యూరోప్ రాష్ట్రాలు టీకిస్తా ఉండ్రి. భారతం డబ్బుల నుండినే పుట్టిన యుద్ధం చేస్తుండారని అంగిస్తా ఉండ్రి.
కానీ భారతం ఇక్కడ ఏమని చెప్తుండే, మేము యుద్ధం చూసుకొని ఆయిల్ ని పర్చేస్ చేసలేదు, మన దేశంకి హితాసక్తికి మనకి ఎవరు ఆయిల్ కమ్మికి ఇస్తారో వాళ్ళ మీద మేము ఆయిల్ ఖరీదు చేస్తామంట చెప్తా ఉండే. కానీ ఇక్కడ ట్రంప్ వచ్చినప్పుడు అమెరికా గలాటి షానాయా. ఈ ట్రంప్ బిడ్డ పుట్టక ముంచేనే పేరు పెట్టినట్ల వీడు అధికారంకి వచ్చే ముంచేనే యుక్రెయిన్ రష్యా యుద్ధంని నిలిపిడుస్తాను అని ఊర్లోకందరికి సార్కన్ వచ్చిండ. అదైనప్పుడు అధికారంకి వచ్చినప్పుడు ఎప్పుడు ట్రంప్ యుద్ధం నిలిపించక అవుతుండలేదో అప్పుడు మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇంకా ఎప్పుడు యుద్ధం నిలుపుతావు, ఇంకా యుద్ధం నిలుపలేదని క్వశ్చన్ చేసేకి స్టార్ట్. అప్పుడు రష్యా మిత్ర దేశాల మీద ట్రంప్ ప్రెషర్ చేసేదానికి స్టార్ట్ చేశారు. ఈ ట్రంప్ ఎట్లా చేసి యుద్ధం నిలుపుతి అనే ఒక కిరీటము తల్లకు పెట్టుకోవాలి అని ఒక మైండ్ సెట్ తెచ్చుకోండి. దానివల్లే భారతం నుండినే రష్యన్ ఎకనామీ నడుస్తుంది అని భారతానికి ప్రెషర్ చేసేదానికి స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ భారతము దాని ಬಗ್ಗೆ తలే సడుపుకోలేదు. దీనివల్ల 50% టారిఫ్ వేసి భారతాన్ని ఎదిరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి టైంలోన భారతము పుట్టినింటి ఆయిల్ ఖరీదు చేసేదాన్ని నిలిపిండేదాన్ని అంటే న్యాచురల్ గానే భారతం మీద డౌట్స్ రావచ్చు. కానీ ఇది మేల్లోటానికి ఇలాగే కనపడిన వాస్తవంకి చాలా రీజన్స్ ఉండేవి. ఇక్కడ ప్రపంచంలో ఉండే జియో పాలిటిక్స్ ఎకనామిక్స్ అంత సింపుల్ గా లేదు. అగైన్ ఇది ప్రపంచంనే ఎదురేసుకొని రష్యా నుండి ఆయిల్ తీసుకునేదానికి ఎలా మార్కెట్ కారణమైనా ఇప్పుడు ఖరీదు నిలిపించేదానికి కూడాను మార్కెట్ లెక్కాచారము అనే అంశాలు కూడాను ఇప్పుడు ఉండేవి. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే భారతం రష్యా తైల వ్యవహారము ఎట్లా స్టార్ట్ అయ్యా అనేది ಬಗ್ಗೆ మీరు తెలుసుకోవాలి. భారతము ఇంత ఆయిల్ తెప్పించుకునేదానికి ఏం రీజన్? సో హిస్టారికల్ గా చూస్తే ఇంతోటి మనం తెప్పించుకుంటున్నా ఏడో రవాన్ని తెప్పించుకుంటా ఉంటుంది. దీనికి మొదలు రష్యా భారతానికి తైలం పంపించే పెద్ద రాష్ట్రం అయిండే ఉండలేదు. 2027 నుంచే కేవలం 1-2% క్లియర్ గా వినిపించుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 3 ఏళ్ళు ఎన్నికపోతే మనకి రష్యా ఇస్తుంది ఆయిల్ జస్ట్ 1-2% మాత్రమే. ఈవెన్ ఆ నింటి తెచ్చేది మనకి వర్కౌట్ అవుతుండలేదు రేటు. కానీ ఈ యుక్రెయిన్ రష్యా వార్ అయిన తర్వాత అమెరికా మళ్ళా తన ఫ్రెండ్స్ ఈ రష్యా మీద నిర్బంధాలు వేస్తారు. దీనివల్ల యూరోప్ మళ్ళా అమెరికా రష్యా మార్కెట్ ని క్లోజ్ చేస్తారు. దీని పరిణామము రష్యా దగ్గర ఆయిల్ చాలా నిల్వాయా. అదే రీజన్ కి రష్యా భారతానికి డిస్కౌంట్ ఇస్తామో, ఎవరెవరు మన దగ్గర తీసుకుంటారో వాళ్ళకి అంతా డిస్కౌంట్ ఇస్తామో అని చెప్పాక స్టార్ట్ చేశారు. ఈవెన్ మీరు రష్యా నుండి తీసుకొని పైన మీకు కొంచెం డబ్బులు ఉడిపేలా డిస్కౌంట్ ఇస్తామని కూడా చెప్పారు. చీనా మళ్ళీ భారతానికి మీరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్చేసర్ కదా, మా దగ్గర నుండినే తీసుకోండి అని ఆఫర్ ఇచ్చారు పుటిన్. ఆ టైంలోన మార్కెట్ లోన బ్యారెల్ కి $80 ఉంటే రష్యా జస్ట్ $65 భారతానికి ఇచ్చేకి స్టార్ట్ చేశారు. ఒక బ్యారెల్ మీద సుమారు $15 డిస్కౌంట్ అంటే మ్యాసివ్ అమౌంట్ లోనే డిస్కౌంట్ ఇచ్చే స్టార్ట్ చేశారు. దీనివల్ల భారతము రష్యా నుండి ఆయిల్ తెప్పించుకునేదాన్ని గణనీయంగా ఇంప్రూవ్ చేసుకుని వచ్చారు. దీనికి మొదలు కేవలం 1000 బ్యారెల్స్ ని తెప్పించుకుంటుండే భారతము ఈ డిస్కౌంట్ స్టార్ట్ అయినప్పుడు సుమారు 18-20 లక్షల బ్యారెల్స్ ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, తీసుకుని వచ్చి మేము పెట్టుకుంటాము అని భారతము హోల్సేల్ అమౌంట్ లోన పర్చేస్ చేసి స్టార్ట్ చేశారు. దీనింటి భారతము తన జనాలకి స్టేబుల్ ప్రైస్ లోన పెట్రోల్ ఇచ్చేదానికి వెళ్ళిపోయా. జట్లన భారతంలో ఉండే అన్ని కంపెనీలకు దీనికి ముందే ఎంత లాస్ అయినా అదంతా కూడాను ఫిల్ అయ్యి, అది అయినప్పుడు కూడాను భారతానికి దీనికి ముందు ఎంత లాసెస్ అయిండే ఆయిల్ రిఫైనరీలోన అదంతా రీఫిల్ అయ్యి టోటల్ లాభం దశలో రన్ అయ్యేకి స్టార్ట్ అయ్యా. అదైనప్పుడు భారతం ఆయిల్ కంపెనీస్ తైలాన్ని రిఫైన్ చేసి యూరోప్ కంట్రీస్ కూడాను సేల్ చేస్తా ఉండ్రి. గవర్నమెంట్ క్యాల్కులేషన్ ప్రకారంగానే భారతానికి సుమారు $25 బిలియన్ అంత డబ్బు జస్ట్ ఆయిల్ రిఫైనరీ నుండినే వచ్చింది. అట్లే భారతంలో ఉండే ఆయిల్ రిఫైన్ కంపెనీస్ కి $4-6 బిలియన్ అంత డబ్బు లాభమైంది. ఇదంతా అయింది ఏంటికి? రష్యా డిస్కౌంట్ రేట్ లోనే ఆయిల్ ఇచ్చిన దానికి ఆయా. కానీ ఇప్పుడు రష్యా ఆయిల్ డిస్కౌంట్ ఇస్తలేదు. ఇప్పుడు కరెంట్ ఆయిల్ ప్రైస్ ఒక బ్యారెల్ కి $62 ఉంటే ఈవెన్ రష్యా కూడాను $60-62 కి ఒక బ్యారెల్ ని సెల్ చేస్తా ఉంది. సో ఇక్కడ భారతానికి చాలా ఎక్కువగా లాభం దొరుకుతలేదు. సో ఊరుడికే రష్యా నుండి మనం తెప్పించుకొని అమెరికా మళ్ళీ తన ఫ్రెండ్స్ కి సిట్ వచ్చేలా అన్నెసెసరీగా ఏంటి చేయాలి అని ఈవెన్ ఇక్కడ ట్రంప్ కూడాను చాలా విచిత్రంగా నడుచుకుంటా ఉంటాడు. దానికే రష్యా ఆయిల్స్ ని పర్చేస్ చేయడము కొంచెం కమ్మి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. రష్యా నుండి ఆయిల్ ని కమ్మి చేసడము యోచన వచ్చింది మొదలే భాగము. ఇక్కడ రష్యాకి ఏం చెప్పాలి? సో ఓకే ఆయిల్ మనకి వర్కౌట్ అవుతలేదు, మీకేమో డిఫెన్స్ డీల్ ఇస్తాము అని వాళ్ళు కూడాను చెప్పి సంజాయించవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ అమెరికా 50% టారిఫ్ వేస్తా ఉంది, ఇంకొంచెం ఎక్కువ చేస్తాను అని ట్రంప్ కూగాడుతూ ఉంటాడు. ఈవెన్ ట్రేడ్ డీల్స్ ని కూడాను లేట్ చేస్తూ ఉంటాడు. సో ఎకనామిక్ పరంగా చూసుకున్నప్పుడు రష్యా నుండి ఆయిల్ ఖరీదు చేసేదానికింత లాభం కింద నష్టమే ఎక్కువ అవుతుంది.
సో ఎకనామిక్ పరంగా చూసుకున్నప్పుడు రష్యా నుండి ఆయిల్ ఖరీదు చేస్తే లాభానికింత నష్టమే ఎక్కువ అవుతుంది. అవుట్లైన్ కూడాను భారతంలో సంస్కరణ అయింది. 90% ఆయిల్ యూరోప్ కి పోతుంది. దీనివల్ల భారతం జనాలకి యూజ్ అవుతలేదు. ఓకే, అంబానీ లాంటి ఖాసగి కంపెనీలకి లాభం అవుతుంది అని ఆరోపణ కూడాను ఉండే. దీనివల్ల భారతము ఈ డిసిషన్ తీసుకుంటా ఉంది. ఈవెన్ ఇక్కడ యూరోప్ కూడాను భారతం నుండి అతి ఎక్కువగా రష్యన్ తైలం తీసుకొని ఇప్పుడు రష్యన్ ఆయిల్ వద్దు అంటున్నారు. జనవరి 1వ తారీఖు నుండి ಯಾವುದೇ ತರ రష్యన్ ఆయిల్ ని మేము తీసుకునలేదు అని యూరోప్ చెప్తా ఉంది. దానివల్ల మనం ఎక్కువగా తైలాన్ని సంస్కరించి ఎవరికి మారేది, దానికోసరంగా భారతము రష్యా నుండి ఖరీదు చేసే ఆయిల్ ని నిలిపిస్తా ఉంది. సో ఇక్కడ భారతము రష్యాకి మోసం చేసిన, పుటిన్ కి భారతం చేయించిన లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడాను భారతము రష్యన్ ఆయిల్ ని ఖరీదు చేస్తా ఉంది. ఈవెన్ రష్యన్ ఇన్వెస్ట్మెంట్ కూడాను అలో చేస్తుంది. ఇక్కడ ఆయిల్ వ్యాపారము కేవలం డిస్కౌంట్ మీదే నడుచుకుంటా ఉంది. ఇక్కడ రష్యా ఇండియాకి ఫ్రెండ్షిప్ దశకాల నుండి ఉంది. అప్పుడు మేము రష్యన్ ఆయిల్ తీసుకుంటా ఉండలేదు. అప్పుడు కూడాను ఫ్రెండ్షిప్ బాగానే ఉండే. ఈవెన్ రష్యాలో ఉండే పుటిన్ కూడాను భారతము తనకు బెనిఫిషియల్ అయినప్పుడు మన దగ్గర ఆటోమేటిక్ గా ఖరీదు చేస్తారు. అది మనకి చేసిన ద్రోహం కాదు, ఇది జస్ట్ ప్రాగ్మాటిక్ అడ్జస్ట్మెంట్ అని చెప్తా ఉంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ యుక్రెయిన్ రష్యా వార్ కూడాను ముగుస్తా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దిక్కు నుండి చూస్తే భారతము రష్యా ప్రాబ్లం ఉన్నప్పుడు సై పెట్టుకనే, అంటే యుద్ధంలో ఉన్నప్పుడు సై పెట్టుకనే, ఇప్పుడు ఆటోమేటిక్ గా యుద్ధం నిలుస్తా ఉంది. యుద్ధం ఎందుకు నిలుస్తా ఉంది, ఎలా నిలుస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్ అనేలాగా భారతము రష్యా కష్టంలో ఉన్నప్పుడే తనకి హెల్ప్ చేశారు. ఈవెన్ రీసెంట్ గా జయశంకర్ కూడా రష్యాకి పోయినారు. రష్యా దగ్గర జయశంకర్ మాట్లాడుతూ ఉంటారు, జస్ట్ ఆయిల్ లేకుంటే ఏమి వేరే ముఖాంతరం కూడాను మనము ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునొచ్చు అని జయశంకర్ రష్యా దగ్గర మాట్లాడుతుంటారు. రష్యా కూడాను దీనికి ఒప్పుకే చెప్పింది. ఇది భారతం ఎందుకు రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ ని స్టాప్ చేసే అనేది దానికి రీజన్. ఫ్రెండ్స్, నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోలు చేస్తూ ఉంటాను. ఎందుకోసం అంటే దేశం కోసరంగా. నేను ప్రొఫెషనల్ గా కరాటే బ్లాక్ బెల్ట్, తైకొండో బ్లాక్ బెల్ట్, నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా. అది కాకుండా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ గా సుమారు 3 years నుండి చేస్తూ ఉంటాను. నాకు ఈ ఆరోగ్యం గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. సో విత్ ఇన్ 3 months లోనే డయాబెటిక్ రివర్స్ ఎలా చేసుకునేది అనే ಬಗ್ಗೆ కూడాను ఉంది. సో నేను 100 మందికి ఈ జిమ్ లోన డయాబెటిక్ రివర్సల్ చేపించినాను. అది కాకుండా పీసీఓడి, పీసీఓహెచ్ సమస్యలు, అట్ కరెంట్ సిచ్యువేషన్ అలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తూ ఉంది. జస్ట్ విత్ ఇన్ 1 month లోనే ఈ ప్రాబ్లమ్ ని నేను క్యూర్ చేసేలా జస్ట్ ఆహారం మళ్ళీ ఎక్సర్సైజ్ ముఖాంతరంగా క్యూర్ చేస్తాను. దీన్ని సుమారు 128 గర్ల్స్ కి నేను జస్ట్ 1 month లోనే క్యూర్ చేసినాను. అది కాకుండా బీపీ ఇష్యూ కానీ, వెయిట్ లాస్ ఇష్యూ కానీ ఇదేమాదిరి ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. జస్ట్ 2000తోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదానికి నేను హెల్ప్ చేస్తాను. ఈ 2000 కూడాను జెన్యున్ పర్సన్స్ ఫోన్ చేయడానికోసరంగా ఈ 2000 పెడతా ఉన్నాను. మీరేమాదిరి నేను ఇచ్చిన డయట్, ఎక్సర్సైజ్, నేను చెప్పిన టెక్నిక్ ని ప్రాపర్ ఫాలో చేసి డయాబెటిక్ రివర్సల్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూని కూడా సాల్వ్ చేసుకుంటే ఆ 2000 మీకు రిటర్న్ చేస్తాను. మీరేమాదిరి కేర్లెస్ చేసి ప్రాపర్ గా ఫాలో అప్ అవ్వకుంటే ఆ 2000 డబ్బులతో నేను చెట్లు కొని చెట్లని నాటుతాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. ఫైనల్ గా నా పేరు శ్యామ్.